హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మనము ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ కోర్స్ గురించి మీకు తెలియాలి. అయితే ఈ కోర్స్ అనేది కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఫర్ ఇండియన్ పాలిటీ. అండ్ ఎస్పెషల్లీ మనము యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఇది డిజైన్ చేసామన్నమాట. అయితే లాస్ట్ క్లాస్లో మనం పార్ట్ 1 అయితే చేసాము. అయితే ఫ్యూచర్స్ గురించి, అలాగే మనము బేసిక్ ఫండమెంటల్ రైట్స్ గురించి ఐడియా అయితే తెలుసుకున్నాము, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. బట్ ఈ క్లాస్లో మనము ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అయితే బీ కేర్ఫుల్గా అయితే మీరు క్లాస్ అయితే వినండి. రైట్ టు ఈక్వాలిటీలో 5 రైట్స్ అయితే ఉంటాయి. ఆర్టికల్ 14, 15, 16, 17, 18. ఆర్టికల్ 14 చూసుకుంటే ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. అండ్ ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఈ ఆర్టికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రైట్ టు ఈక్వాలిటీలో. అలాగే ఆర్టికల్ 14 to 18 డీల్స్ విత్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ టు ఈక్వాలిటీ అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ ద రైట్ ఎన్విసైడ్ ఇన్ ద ప్రియంబుల్. ఇవి ప్రియంబుల్లో అయితే ఈ రైట్స్ ఈక్వాలిటీ గురించి ఉన్నాయి. ఈక్వాలిటీ వర్డ్ అయితే చూసాం కదా. అయితే ఈ అందుకోసం ఈ రైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ షల్ బి గివెన్ టు ఎవ్రీ సిటిజన్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. అయితే ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే లా ముందు అందరూ ఈక్వల్ అని చెప్తున్నాం. అలాగే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా విత్ ఇన్ ఇండియా ఆన్ ద గ్రౌండ్స్ బేస్డ్ ఆన్ రేస్, రిలీజియన్, సెక్స్, క్యాస్ట్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అయితే ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. లా ముందర అందరు ఈక్వల్ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ లా ముందు అందరూ ఏ రిలీజియన్ అయినా సరే, ఏ క్యాస్ట్ అయినా సరే, ఎవరైనా సరే లా ముందు అందరు ఈక్వల్ అనమాట. వైల్ ఇట్ prohibits క్లాస్ legislation discrimination by conforming certain privilege to the class. It allows reasonable classification of persons and objects provided it is not arbitrary, artificial and invasive. ఈక్వాలిటీ బిఫోర్ లా మీనింగ్ చూసుకుంటే ఇది ఒక బ్రిటిష్ ఆరిజిన్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది ఒక నెగిటివ్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్. అంటే స్పెషల్ ప్రివిలేజెస్ అనేది ఎవరికి ఉండదు, అందరికి ఈక్వల్ జ్యూరిడిక్షన్ అయితే ఉంటుంది. ఎవ్రీ పర్సన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్. అయితే ఏ స్టేటస్, వాళ్ళ స్టేటస్ చూసి వాళ్ళకి జ్యూరిడిక్షన్ అనేది చేంజ్ అయితే కాదు, అందరికీ ఒకటే లాగా ఉంటుంది. ఇట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అయితే ఇది ఒక అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆరిజిన్ అయింది. అలాగే మనం చూసుకుంటే ఇది ఒక పాజిటివ్ కాన్సెప్ట్ అని చెప్పచ్చు. మీన్స్ ఎవ్రీ ఈక్వల్ ట్రీట్మెంట్ అండర్ సిమిలర్ సర్కమ్స్టెన్స్. అయితే వాళ్ళు ఏ క్రైమ్ చేసినా కూడా వాళ్ళకి ఈక్వల్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. అలాగే పూర్ వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్, అలాగే రిచ్ వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. సేమ్ ఎవరు ఏ తప్పు చేశారో వాళ్ళకి సేమ్ జ్యూరిడిక్షన్ కానీ సేమ్ ట్రీట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. రూల్ ఆఫ్ లా. ఏవి డికే థియరీ ద కాన్సెప్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఇట్ ఇంప్లైస్ 3 things. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్బిట్రరీ పవర్స్. నో మ్యాన్ కెన్ బీ పనిషబుల్ ఎక్సెప్ట్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ లా. అయితే ఎవరు పనిష్ అయితే చేయలేము, బట్ ఎక్సెప్ట్ వాళ్ళు ఒక లాని బ్రేక్ చేస్తేనే వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వల్ సబ్జెక్షన్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ద ఆర్డినరీ లా ఆఫ్ ద ల్యాండ్ and the primary of the rights of the individuals. Constitution is the result of individual rights rather than the constitution beings. అయితే కాన్స్టిట్యూషన్ అనేది ఇండివిజువల్ రైట్స్ గురించి అయితే చెప్తుంది. ఎక్సెప్షన్స్ టు ద ఈక్వాలిటీ. కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆర్టికల్ 361లో. అయితే ఎవరంటే ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్కి మాత్రం ఈ ఎక్సెప్షన్స్ అయితే ఉంటాయి.
దే ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ కోర్ట్ ఫర్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఇన్ ద ఆఫీస్. వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇక ఎవరికి ఆన్సర్ చేసే అధికారం అయితే లేదు. అండ్ దే ఆర్ ఇమ్యూన్ ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ డ్యూరింగ్ దే టర్మ్ ఆఫ్ ఆఫీస్. అయితే వాళ్ళకి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయితే వాళ్ళ మీద ఉండదన్నమాట. వాళ్ళ ఆఫీసులో ఉన్నప్పుడు ఏ వర్క్ చేసినా కూడా వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయితే కాదనమాట. డ్యూరింగ్ దే టర్మ్ ఇన్ ఆఫీస్ నో ప్రాసెస్ ఆఫ్ ఇంపరిస్మెంట్ ఆర్ అరెస్ట్ కెన్ బి ఇష్యూడ్ బై ఎనీ కోర్ట్. అలాగే ఆయన ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంపరిస్మెంట్ అలాగే అరెస్ట్ అనేది ఏ కోర్ట్ అనేది ఇష్యూ చేయలేదు వాళ్ళ మీద. ఏ సివిల్ ప్రొసీడింగ్ కెన్ బి ఇనిషియేటెడ్ ఆఫ్టర్ గివింగ్ 2 months నోటీస్. అయితే మనము సివిల్ ప్రొసీడింగ్ అయితే చేయొచ్చు, బట్ ఆఫ్టర్ 60 days నోటీస్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతే వాళ్ళ మీద సివిల్ ప్రొసీడింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అయితే ఇది ఓన్లీ మనము ఇండియన్ సిటిజన్స్కే ఈ రైట్ అనేది ఉంది. అండ్ ఇట్ ప్రొహిబిట్స్ ద స్టేట్ ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఆర్టికల్ 15(1) ఏం చెప్తుందంటే ప్రొహిబిట్ ద స్టేట్ ఫ్రమ్ డిస్క్రిమినేటింగ్ బేస్డ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్, ఇవైతే గుర్తుపెట్టుకోండి, రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. దీని మీద ఇవి చూసుకొని స్టేట్ అనేది డిస్క్రిమినేట్ చేయలేదు ఒక పర్సన్ మీద. అలాగే ఇట్ prohibits class legislature that clauses based only on means that the state cannot legislate solely on discriminating against or in favor of class. అయితే ఒక క్లాస్ మీద అయితే డిస్క్రిమినేట్ చేయలేదు. అలాగే అండ్ పర్టికులర్ రిలీజియన్, అలాగే పర్టికులర్ రేస్, పర్టికులర్ క్యాస్ట్ అండ్ సెక్స్ ఎక్సెట్రా వాళ్ళ మీద పర్టికులర్గా వాళ్ళ మీద అనేది డిస్క్రిమినేట్ అనేది చేయలేదు. అండ్ అలాగే స్టేట్కి అయితే కొన్ని ప్రొటెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రొటెక్షన్స్ అలాగే కొత్త స్కీమ్స్ అయితే రిలీజ్ చేస్తుంది, పర్టికులర్లీ కొన్ని క్లాసెస్కి. ఎలా అంటే ఆ రైట్ కూడా ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. ద ఆన్సర్ ఈస్ దట్ కాన్స్టిట్యూషన్ అలౌస్ డిస్క్రిమినేషన్ కొంచెం అలౌ చేస్తుంది, బట్ ఒక సర్టన్ క్రైటీరియా అయితే ఉంది దానికైతే. ప్రొటెక్షన్ ఫర్ ఏ పర్టికులర్ caste or sex can be provided if it is based on additional education అయినా సరే ఎకనామికల్ క్రైటీరియా మీద డిస్క్రిమినేషన్ అయితే చేసే రైట్ అయితే కాన్స్టిట్యూషన్ అలాగే స్టేట్కి అయితే ఉందన్నమాట. బట్ డిస్క్రిమినేషన్ ఓన్లీ బేస్డ్ ఆన్ క్యాస్ట్ అండ్ సెక్స్ ఈజ్ నాట్ అలౌడ్. అయితే డిస్క్రిమినేషన్ ఏది ఉందో ఓన్లీ క్యాస్ట్ మీద అలాగే సెక్స్ మీద అనేది డిస్క్రిమినేషన్ చేసే అధికారం అయితే స్టేట్కి అయితే లేదు. Classification for the purpose of legislation which our constitution allows. Article 15 clause 2 చూసుకుంటే prohibits discrimination or restriction in terms of access to, అలాగే షాప్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, పబ్లిక్ రెస్టారెంట్స్ కానీ, ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కానీ, ఆర్ యూజ్ ఆఫ్ ట్యాంక్స్ కానీ, వెల్స్, రోడ్స్ అండ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్ కానీ అవనేది డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు. అండ్ అలాగే 3 exceptions అన్నీ ఇచ్చారు. హౌవెవర్ దేర్ ఆర్ 3 exceptions టు దిస్ జనరల్ రూల్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15 clause 3 స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్. అలాగే ఉమెన్కి చిల్డ్రన్కి ఇక స్పెషల్ ప్రొవిజన్స్ అనేది స్టేట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోకల్ బాడీస్ అండ్ ఉమెన్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్. ఇవి దృష్టిలో పెట్టుకొని మన డిస్క్రిమినేషన్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఆర్టికల్ 15(4) Clause 4 state can make special provisions for economically and backward classes including scheduled caste and scheduled tribes కి డిస్క్రిమినేషన్ అనేది కొన్ని చేయొచ్చు అనమాట. ఎస్సీ అండ్ ఎస్టీస్ వాళ్ళకి
బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి బయటికి రావడం కోసం, అలాగే వాళ్ళ సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని ఇక చేయడానికి, వాళ్ళ కోసం హెల్ప్ చేయడానికి కొన్ని డిస్క్రిమినేషన్ అయితే చేయొచ్చని కాన్స్టిట్యూషన్లో ఉంది. అలాగే ఆర్టికల్ 15 క్లాస్ 5 స్టేట్ కెన్ మేక్ ప్రొవిజన్స్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్. అలాగే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు కూడా కొన్ని అడ్వాన్స్మెంట్ చేయడానికి మనకు కాన్స్టిట్యూషన్ అలాగే ఫండమెంటల్ రైట్స్లో అయితే ఉంది. అలాగే మనము పార్లమెంట్ అనేది ఒక సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. రిజర్వేషన్ ఇన్ అడ్మిషన్ యాక్ట్ 2006 అయితే ఎనాక్ట్ అయితే చేసింది. అలాగే దాంట్లో చేంజెస్ ఏమేమి వచ్చాయో చూద్దామా. ఇట్ ప్రొవైడెడ్ 27 quota ఫర్ క్యాండిడేట్స్ ఫర్ పీపుల్స్ ఆర్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ఆల్ సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. అయితే 27% కోటా అనేది ఇవ్వడం జరిగింది ఎవరు ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకి. అలాగే ఇన్ 2008 ద సుప్రీం కోర్ట్ అపీల్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఇట్స్ యాక్ట్ బట్ డైరెక్టెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ టు లీవ్ అవుట్ ద క్రీమీ లేయర్ అమాంగ్ ఓబీసీ వైల్ ఇంప్లిమెంటింగ్ ద లే. అలాగే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2008లో ఇది వ్యాలిడిటీగా చెప్పింది, బట్ సెంట్రల్ గవర్నమెంట్ని క్రీమీ లేయర్ ఎవరు ఉన్నారు ఓబీసీలో వాళ్ళని ఇక ఐడెంటిఫై చేయమని చెప్పింది అనమాట. అయితే క్రీమీ లేయర్ డెఫినేషన్ చూసుకుంటే క్రీమీ లేయర్ ద టర్మ్ యూజ్డ్ ఫర్ ద ఎడ్యుకేషనలీ అండ్ ఎకనామికలీ ఫార్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ద ఓబీసీస్. ఓబీసీస్లో ఎవరు ఎడ్యుకేషనలీ అయినా సరే ఎకనామికలీ ఫార్వర్డ్ క్లాసెస్ ఉంటారో, ఫార్వర్డ్ మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పింది అనమాట. హూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రొఫెషనల్ అండ్ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్. వాళ్ళకి ఈ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కానీ అలాగే ప్రొఫెషన్ బెనిఫిట్స్ కానీ ఉండవు అని చెప్తుంది అనమాట ఈ క్రీమీ లేయర్తో. అండ్ ఆర్టికల్ 15(6) క్లాస్ చూసుకుంటే అలౌ ద గవర్నమెంట్ టు రిజర్వ్ 10% ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. అయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 16 చూసుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అయితే ఈక్వాలిటీ అనేది ఉండాలి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కూడా అని ఫండమెంటల్ రైట్స్ అయితే చెప్తుంది. సో ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఫండమెంటల్ రైట్స్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. అయితే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఏ ఉన్నాయో దానికి మాత్రమే అప్లికబుల్ ఉంటుంది. అలాగే విచ్ ఫార్మ్స్ ద బేసిస్ ఆఫ్ రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఇండియా. అలాగే రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఆర్టికల్ 16 క్లాస్ 1 provides equality of opportunity for all citizens in employment or appointment to any office under the state. And Article 16(2) holds that no citizen shall only on the grounds based on caste, race, religion, sex, descent, residence or place of birth be discriminated against or be ineligible for employment for any office under the state. అలాగే డిస్క్రిమినేషన్ అనేది ఈ బేస్డ్ మీద చేయొద్దు అని మెన్షన్ కూడా చేస్తుందన్నమాట. అండ్ కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఉన్నాయి, చూద్దామా ఎగ్జామ్షన్స్ ఏంటో. ఆర్టికల్ 16 clause 3 holds that the parliament may by law provide for residents has a qualification of certain జాబ్స్. అలా అయితే ఈ ఆర్టికల్ 16(3) ఏమంటుందంటే పార్లమెంట్ అనేది ఒక లా అయితే చేయొచ్చు. వాళ్ళ ఏంటంటే ఒక రెసిడెన్స్ అనేది ఒక క్వాలిఫికేషన్గా పెట్టచ్చు అనమాట కొన్ని జాబ్స్కి. అయితే జస్ట్ ఎగ్జాంపుల్ స్టేట్ లెవెల్ జాబ్స్కి. అండ్ ఆర్టికల్ 16 క్లాస్ 4 హోల్డ్స్ దట్ స్టేట్ కెన్ రిజర్వ్ పోస్ట్ ఫర్. అలాగే స్టేట్ అనేది కొన్ని పోస్ట్ అనేది రిజర్వ్ చేయొచ్చు ఎస్సీ అలాగే ఎస్టీ అండ్ ఓబీసీ సిటిజన్స్కి అయితే.
ఎవరు సపోజ్ వాళ్ళు నాట్ అడిక్వేట్గా రీప్రజెంట్ చేస్తున్నారు సర్వీసెస్. అండ్ ఆర్టికల్ 16లో మండల్ కమిషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే మండల్ కమిషన్ అనేది ఇన్ 1979 సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ వాజ్ సెటప్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ బీపీ మండల్. అయితే 1979లో ఈ కమిషన్ అనేది సెటప్ చేశారు అండర్ ఆర్టికల్ 340. అయితే ఎందుకు చేశారంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు ఉన్నారో వాళ్ళ గురించి సజెషన్స్ అలాగే వాళ్ళ గురించి అడ్వాన్స్మెంట్ కోసం ఈ కమిషన్ అయితే ఎస్టాబ్లిష్ చేశారనమాట. అండ్ రిపోర్ట్ అయితే 1980లో అయితే వచ్చింది. ద కమిషన్ సబ్మిటెడ్ దట్ ద ఓన్లీ 3743 క్యాస్ట్ కన్సిస్టింగ్ 52% ఆఫ్ ఇండియన్ పాపులేషన్. అయితే 52% పాపులేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళు 3743 క్యాస్ట్ అయితే ఉన్నారు. అండ్ వాళ్ళైతే సోషలీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్స్ అని చెప్పొచ్చు, ఎక్స్క్లూడింగ్ ఎస్సీ అండ్ ఎస్టీ చెప్పొచ్చు ఈ పాపులేషన్. అండ్ ఇట్ రికమెండెడ్ 27 రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్ ఫర్ దీస్ క్లాసెస్. అలాగే ఈ క్లాసెస్ ఎవరు ఉన్నారో ఎక్స్క్లూడింగ్ ఎస్సీ ఎస్టీస్ మిగతా క్లాసెస్ ఎవరు ఉన్నారో విచ్ ఆర్ సోషల్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వాళ్ళకి 20% రిజర్వేషన్ ఇవ్వాలని ఈ కమిషన్ అయితే సజెస్ట్ చేసిందనమాట. అండ్ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై ద విపి సింగ్ గవర్నమెంట్ ఇన్ 1990. అయితే ఈ రిపోర్ట్ని అయితే ఇది అడాప్ట్ అయితే చేసింది విపి సింగ్ గవర్నమెంట్, టు విచ్ ద నరసింహారావు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ ఏ ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఎడ్యుకేషనల్లీ వీకర్ సెక్షన్. అయితే నరసింహారావు గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని ఒక క్రైటీరియాగా భావించి అలాగే ఎడ్యుకేషనల్ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకుందన్నమాట. అలాగే ఈ 10% రిజర్వేషన్ ఏది ఉందో దాన్ని అండ్ 27% రిజర్వేషన్ ఏది ఉందో దాన్ని ఇక కోర్టులో అయితే ఇమీడియట్లీగా ఛాలెంజ్ అయితే చేశారు. ఆ కేసు చూసుకుంటే ఇంద్రస్వామి బై మండల్ కేస్ 1992లో. అయితే సుప్రీంకోర్టు చెక్ ద స్కోప్ అండ్ ఎగ్జాక్ట్ ఆఫ్ ఆర్టికల్ 14 క్లాస్ 4. అయితే ఇట్ అపీల్ ద కాన్స్టిట్యూషనాలిటీ లీగాలిటీ ఆఫ్ ద ప్రొవిజన్ ఆఫ్ 20% రిజర్వేషన్ ఫర్ ఓబీసీ విత్ సర్టన్ కండిషన్ ఇంక్లూడింగ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ అడ్వాన్స్ సెక్షన్. అయితే ఈ మన సుప్రీంకోర్టు అయితే యాక్సెప్ట్ అయితే చేసింది. బట్ ఏంటంటే ఎవరు అడ్వాన్స్ ఉన్నారో వాళ్ళని క్రీమీ లేయర్ ఎవరు ఉన్నారో వాళ్ళని తప్ప వేరే క్లాసెస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 27% అనేది రిజర్వేషన్ ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అలాగే ఇట్ రిజెక్టెడ్ ద 10% రిజర్వేషన్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ and stated that the reserved quota should never exceed 50% except in extraordinary condition. అండ్ ఏం చెప్పిందంటే ఒక 10% రిజర్వేషన్ అనేది క్యాన్సల్ అయితే చేసిందనమాట. అయితే ఒప్పుకోలేదు, రిజెక్ట్ అయితే చేసింది. అండ్ ఒక కండిషన్ అయితే పెట్టింది, ఒక రిజర్వేషన్ ఏదైనా సరే 50% వరకే రిజర్వేషన్ ఉండాలి, దానికన్నా ఎక్కువ పర్సెంట్ అయితే రిజర్వేషన్ ఉండద్దు అని చెప్పింది. అండ్ నో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్, అలాగే నో రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్ కూడా చెప్పిందనమాట. హౌఎవర్ గవర్నమెంట్ కెన్ ఇంట్రడ్యూస్ సచ్ రిజర్వేషన్ అమాంగ్ ఎస్సీ ఎస్టీ ఇఫ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ క్వాలిటీఫుల్ డాటా ఫర్ బ్యాక్వర్డ్నెస్. అలాగే నో రిజర్వేషన్ కూడా మా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. బట్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఒక బ్యాక్వర్డ్గా భావిస్తే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక వాళ్ళకు రిజర్వేషన్ ప్రమోషన్లో ఇవ్వచ్చు అని కూడా చెప్పింది అనమాట. అండ్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఏమున్నావో రిజర్వ్ కేటగిరీ కుడ్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఓన్లీ అప్ టు 3 years. అలాగే ఈ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అన్ఫిల్డ్ వేకెన్సీస్ ఏ ఉన్నాయో రిజర్వ్డ్ కేటగిరీస్లో వాళ్ళ కేటగిరీ జాబ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయితే చేయొచ్చు, అప్ టు 3 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అనమాట. అండ్ 5th point, ఏ పర్మనెంట్ స్టాట్యుటరీ బాడీ ఈజ్ టు బి ఎస్టాబ్లిష్డ్ టు ఎగ్జామిన్ కంప్లైంట్స్ ఆఫ్ ఓవర్ ఆర్ ఇంక్లూషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ. అయితే కొత్త పర్మనెంట్ స్టాట్యుటరీ బాడీ అయితే క్రియేట్ అయితే చేశారు ఓబీసీ క్యాండిడేట్స్ని అలాగే ఓబీసీ లిస్ట్ క్రియేట్ చేయడానికి.
And National Commission for Backward Classes was established in 1993. Constitution Amendment Act 102nd Constitution Amendment Act 2018 gave it is a constitution status under Article 338. అలాగే మండల్ కమిషన్ సజెషన్ చేసినా కూడా బట్ సుప్రీంకోర్టు అనేది కొన్ని లిమిటేషన్స్ అయితే ఇచ్చిందనమాట. అండ్ ఆర్టికల్ 4A యాడెడ్ బై ద 77th Amendment Act 1995 ఎనేబులింగ్ ద పార్లమెంట్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఫర్ SC/ST ప్రమోషన్. SC/STs ఎవరు ఉన్నారో వాళ్ళని ప్రమోషన్ చేయడానికి ఈ 77 అమెండ్మెంట్ యాక్ట్ అనేది యాడ్ అయితే చేయడం జరిగింది. అయితే మీ మండల్ కమిషన్ జడ్జిమెంట్ మండల్ కేసు ఏది ఉందో దాని తర్వాత కూడా ఇది 77 అమెండ్మెంట్ యాక్ట్తో 16 ఆర్టికల్ 4Aని యాడ్ చేయడం జరిగింది. అలాగే ఆర్టికల్ 4B చూసుకుంటే 81 అమెండ్మెంట్ యాక్ట్ 2000 టు ఫిల్ ద బ్యాక్లాగ్ వేకెన్సీస్ దట్ రిమైన్ వేకెంట్ డ్యూ టు ద unavailability of eligible candidates. It allows the state to consider the unfilled vacancy as a separate class of vacancies. They are ending the 50% ceiling on the backlog vacancies. అయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి మనం ఆర్టికల్ 16లో అయితే 4Bలో అయితే యాడ్ చేయడం జరిగింది. 81 అమెండ్మెంట్ యాక్ట్ 2000తో. ఆర్టికల్ 16 క్లాస్ 5 చూసుకుంటే 103 అమెండ్మెంట్ యాక్ట్ అయితే చేయడం జరిగింది. ఇలా 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ ఇచ్చేలాగా అండ్ దస్ పుషింగ్ ద టోటల్ రిజర్వేషన్ ఇన్ ఇండియా అబోవ్. అయితే దానివల్ల ఏమైందంటే 50% రిజర్వేషన్ లిమిట్ అయితే అయిందన్నమాట. Economically weaker sections. Parliament had amended the Constitution of India 103 Amendment Act 2019 to provide a 10% reservation in government jobs and education for a sections of general category candidates. జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలని మనము 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయితే గవర్నమెంట్ అయితే చేసింది. Introduction of Article 15 Clause 6 and 16 Clause 6 amendmented introduce economical reservation 10% రిజర్వేషన్ అని చెప్పాము. ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఏదైనా సరే అడ్మిషన్ అయినా అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా 10% అయితే ఇవ్వాలని ఆర్టికల్ 15 ఆఫ్ క్లాస్ 6లో అయితే చెప్పడం జరిగింది. And Article 16 of 6 it allows the government to reserve up to 10% of government appointments. అయితే ఈ ఆర్టికల్ 16 ఆఫ్ 6లో గవర్నమెంట్ అపాయింట్మెంట్స్లో 10% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిందనమాట. అలాగే ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎలాంటి డ్యామేజ్ అయితే చేయదు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ద ఎక్స్క్లూషన్ ఆఫ్ రిజర్వ్ కేటగిరీస్ ఫ్రమ్ ద డస్ నాట్. అలాగే ఎక్స్క్లూషన్ అనేది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్తో మనము ఎలాంటి వైలేట్ అనేది జరగదు అని చెప్పిందనమాట. Article 16 of Clause 5 provides that the law can provide the incumbent of any office related to denomination and religion institution or a member of its government should come from the particular denomination or religion. అయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సపోజ్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉంటే కనుక రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ ఉంటే కనుక సపోజ్ ఆ హెడ్ ఎవరు ఉంటారో అలాగే అపాయింట్మెంట్ కానీ ఆయనది ఇక జాబ్ అయినా సరే అతను ఆ రిలీజియన్కి తగినట్టు ఉండాలని ఈ ఆర్టికల్ అయితే చెప్తుందన్నమాట. సపోజ్ ఒక టెంపుల్ ఉందనుకున్నాం. టెంపుల్లో ఎవరైనా సరే హిందూ టెంపుల్ అనుకుంటే సపోజ్ ద హెడ్ అనే వాళ్ళు
హిందూ అయి ఉండాలన్నమాట. ఆ కండిషన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇది ఆర్టికల్ 16 క్లాస్ 5లో అయితే ఉంది.